హలో డాక్టర్. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మోకాలు నొప్పులతో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకోవచ్చు? అబ్సల్యూట్లీ. డయాబెటీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా పిఆర్పి ఇంజెక్షన్స్ వేసుకోవచ్చు. కానీ ఫాస్టింగ్ బిలో 110, పోస్ట్ లంచ్ బిలో 180 ఉండాల్సిన అవసరం ఉంటుంది. అన్లెస్ అంటుల్ ఆ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్గా లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ సచ్ ఏ బ్యాడ్ డిజీజ్. జాయింట్ ఈజ్ మోర్ సెన్సిటివ్. జాయింట్లో నీరు ఉంటుంది, మెత్తటి పార్ట్స్ ఉంటాయి, గట్టి పార్ట్స్ బోన్స్ ఉంటాయి. సో జాయింట్లో ఏ ఇన్ఫెక్షన్ అయినా చేరడానికి, అంటే ఏదైనా ప్రొసీజర్ మనం చేస్తే, పిఆర్పి ఇంజెక్షన్ కానీ ఏమైనా చేస్తే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ, ఎంత ఎసెప్టిక్ మెజర్స్ తోటి మనం ఇంజెక్షన్ ఇచ్చినా డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే ఇన్వేరియబ్లీ బ్లడ్ త్రూ కూడా కొంత ఇన్ఫెక్షన్ మనకు మోకాళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే. సో డయాబెటీస్ కంట్రోల్ అంటే మనం యూజువల్గా సెరం గ్లూకోజ్ లెవెల్స్ కానీ 200 అబోవ్, 300 అబోవ్, 400 అబోవ్ ఉంటే దానివలన ఇమ్యూనిటీ సిస్టమ్ డిరేల్ అవుతుంది, అంటే రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. తద్వారా మనకు పీల్చుకునే గాలి వలన కానీ, తీసుకునే ఆహారం వలన కానీ, ఏవైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగై కానీ మన ఒంటిలో చేరినప్పుడు అది రక్తం ద్వారా మన జాయింట్ లోపలికి, ఎక్కడైతే మనకు పెథలాజికల్ చేంజెస్ నీ జాయింట్లో ఉన్నాయో అక్కడ మనకు ఈ బ్యాక్టీరియా చేరడం, ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వలన బ్యాక్టీరియా చేరి అవి అందులో ఉండే నీటి నిష్పత్తిని పెంచుతుంది. అంటే సైనోవిల్ ఫ్లూయిడ్ని రియాక్టివ్ పస్ కానీ, రియాక్టివ్ ఎడిమా కానీ, అంటే ఆ లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ మనకు 4 to 5 ml మ్యాక్సిమం ఉండాలి. అలాంటిది ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ ఉంటే మనకు ఇన్ఫెక్షన్ వలన ఈవెన్ 100 ml వరకు కూడా ఈ రియాక్టివ్ ఫ్లూయిడ్ అనేది డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాంతో ఆ ఫ్లూయిడ్ కూడా బ్యాక్టీరియా తోటి పస్గా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే మనం పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చేది ఒక సేఫ్టీ కోసము, ఒక మంచి కొరకైతే ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ మనల్ని తప్పుదారిని తీసుకుపోయే ఆస్కారం ఉంటుంది. అది ఇంకా డేంజరస్గా మారే ఆస్కారం ఉంటుంది. అంటే సెప్టిక్ ఆర్థరైటిస్ అని ఈ పిఆర్పి వలన డెవలప్ అయితే ఆ జాయింట్ మొత్తానికి మొత్తం ఎరోడ్ అయిపోయి ఆ జాయింట్ పెయిన్ఫుల్గా, ఇమ్మొబైల్గా, కదపలేని పరిస్థితుల్లో స్ప్రెడ్ అవుతుంది. అదే ఇన్ఫెక్షన్ మనకు బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ప్రొసీజర్, ఈ పిఆర్పి ఇంజెక్షనే కాదు, ఎనీ ప్రొసీజర్ ఇన్ ద బాడీ మీరు చేయాలనుకున్నప్పుడు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కనీసం 110 లోపల, 180 లోపల ఉండాలి. HbA1c బిలో 6 ఉండాలి. బిలో 6 ఉంటే అది ది ఇండికేషన్, అంటే డయాబెటిక్లో మనము ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. పిఆర్పి ఇంజెక్షన్ మనం ఎందుకు ఇస్తాము? 1 to 2 స్టేజెస్ ఆఫ్ డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్, అంటే మోకాలు అరిగిపోయిన నిష్పత్తి 50 నుంచి 60% ఉంటేనే మనం ఈ పిఆర్పి ఇవ్వాలి. 60%కు మించితే ఎట్టి పరిస్థితుల్లో పిఆర్పి సహాయం చేయదు. రెండోది, పిఆర్పి ఇచ్చేటప్పుడు మనం టెక్నికల్గా డయాబెటీస్లో గత వీక్లో ఉండే HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి. ద డే ఆఫ్ ఇంజెక్షన్ కూడా మార్నింగ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చెక్ చేసుకోవాలి. వారిని స్పెషల్గా ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్ళి ఏ స్టెరాయిల్ ఏరియాలో, అంటే ఏదైతే ఆపరేషన్ థియేటర్ ఏ స్టెరాయిల్ ఏరియా ఉంటుందో ఆ ఏ స్టెరాయిల్ ఏరియాలో లింబ్ని బాగా షేవ్ చేసి, అంటే మోకాల్ని బాగా క్లీన్ చేసి షేవ్ చేసి బిటడిన్తో రాత్రంతా ఒక పేస్ట్ రాసి క్లీన్గా ఉంచి నెక్స్ట్ డే మనం ఓటీ ఆపరేషన్ థియేటర్లో ప్రాపర్గా సియామ్ అండర్ విజన్ కానీ, అల్ట్రాసౌండ్ అండర్ విజన్ కానీ మోకాల్ని బాగా స్పిరిట్తో, బిటడిన్తో, అలాగే మనకు ఉన్న సఫిషియెంట్ స్టెరిలైజర్ ఫ్లూయిడ్స్ తోటి క్లీన్ చేసిన తర్వాత ప్రాపర్గా అప్రోప్రియేట్ నీడిల్ పొజిషన్ ఇన్ ద జాయింట్, మోకాల్లో ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అక్కడ నీడిల్ పెట్టి సియామ్లో కానీ లేకపోతే
మన అల్ట్రాసౌండ్లో కానీ కన్ఫర్మ్ చేసుకొని ఆ యొక్క పిఆర్పి ప్లేట్లెట్స్ ఎలా ఉంటాయంటే గట్టి టర్బిడ్, అంటే చేతికి ఎలాగుంటుందంటే అది కొంచెం హార్డ్ ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. దాన్ని డైరెక్ట్ బోన్ డిఫెక్ట్ దగ్గర ఎక్కడైతే కార్టిలేజ్ ఎరోజన్ ఉందో అక్కడ బోన్కి టచ్ చేసి కంప్లీట్ లోపలికి ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక 4 to 5 days యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే దేర్ ఇస్ ఎ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే డయాబెటీస్లో ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కూడా ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత యాంటీబయాటిక్ పెట్టాలి. పేషెంట్ని వీలైతే హింజ్ జాయింట్ బ్రేస్లో పెట్టి ఆర్ని మొబిలైజేషన్కి ఫిజియోథెరపీకి పంపాలి. ఇలా మనం డయాబెటీస్లో ఇట్లాంటి కేర్ తీసుకున్నప్పుడు పిఆర్పి ఇచ్చిన ఎలాంటి ప్రాబ్లం రాదు. డయాబెటీస్ ఉన్నప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా లేదా అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.